అంటే కొయ్యూరు మీరు వెళ్ళారు కాబట్టి అప్పటికే ఒక పబ్లిక్లో పోలీస్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉందండి. అవునండి, భయపడేవారండి అంత. పోలీస్ అంటే భయం, పోలీసులు అంటే దగ్గర రానికపోవడం, పోలీసు వాళ్ళకి వస్తారంటే ఇల్లు అద్దెకు కూడా ఇవ్వని పరిస్థితులు ఉండేవాడు. ఒక్క నిమిషం అక్కడ మనం ఎవరైనా పిలిచి మాట్లాడుతుంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. అడిగింది క్వశ్చన్కు సమాధానం చెప్పేసి వెళ్దామనే ప్రయత్నం చేసేవారు తప్ప అక్కడ ఆగుదామని ఎక్కడ కూడా. ఆ ఏరియాలో ఫస్ట్ చూసింది అదండి. పిలిచి ఏ ఊరు మీది, ఏం పేరు అంటే పేరు చెప్పడం, ఊరు చెప్పడం, బెదురుగా భయంగా చూడడం, తర్వాత ఇక వెళ్తాను అనే ఇట్లా ఎప్పుడు కాలు ముందుకు వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆడ పరిస్థితి కంప్లీట్ హోస్టల్గా ఉండండి మాకు. ఎందువల్ల అండి అప్పుడు? ఎందుకంటే అప్పుడు ఏమైందంటే అండి, ఆ ఏరియా ఇన్యాక్సెసిబుల్ జోన్ చెప్పాలంటే. బియాండ్ మంతిని అంతా ఫారెస్ట్, మీకు తెలుసు అనుకుంటా, కాళేశ్వరం వరకు. ఇప్పుడంతే ఫ్రీ అయింది కానీ అప్పుడంతా ఇన్యాక్సెసిబుల్ జోన్. సో వీళ్ళకు మావోయిస్టులకు ఎవరికైనా ఉండాలంటే ఒక షెల్టర్ అవసరం. ఆ షెల్టర్ అనేది ఈ ఫారెస్ట్ ఏరియా అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉండాలి. ఆ ఫారెస్ట్ ఏరియా ఉంటుందంటే పబ్లిక్ కూడా ఏ రోడ్లు లేకుండా, ఏది లేకుండా తెలివి తక్కువతోనే ఉండి, ఎందుకంటే అవేర్నెస్ లేక. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది లేకపోతే, ఇప్పుడు లైఫ్ లైన్స్ అంటే మనకు కావాల్సిన రోడ్లే. అటు నీళ్లు ఉండాలి, ఇటు రోడ్లు ఉండాలి. రోడ్డు ఉంటే తెలివి ఉంటుంది. అది లేకపోయేసరికి ప్రజలు కొంచెం అమాయకంగా ఉండేది. దానికి తోడు ఇన్యాక్సెసిబుల్ జోను ఏరియా, దానికి తోడు అప్పుడు ఏంటంటే వీళ్ళు ఉండడం కోసం వీళ్ళంతా ఆ ఏరియాలో షెల్టర్ కానీ వీళ్ళ యాక్టివిటీస్ ఉండేది కాబట్టి ప్రజలు కొంచెం ఉండే. వాళ్ళకు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కలిసేది ఎవరంటే అన్నలే. ఎందుకంటే వాగులు దాటి, వంకలు దాటి, సందులలో, చెట్లలో ఎక్కడో చిన్న తండాలలో ఉన్న వాళ్ళను కలిసేది ఎవరంటే వాళ్ళే ఎక్కువ కలిసేది. వాళ్ళందరూ వాళ్ళ ఈ ఇంటి వ్యక్తి ఎవరుంటారో, ఆ ఇంటి అమ్మాయి ఎవరుంటారో, ఆ ఊరి పక్క వీళ్ళందరూ కలిసి ఆడ తిరుగుతుంటారు. అదే ప్రభుత్వ యంత్రాంగం అప్పుడు ఇప్పటిలాగా వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు దాంతో ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ ఎవరితో ఉండేదంటే వారితో ఉండేది. అదే గవర్నమెంట్ సర్వెంట్స్తో కానీ ప్రభుత్వ యంత్రాంగంతో తక్కువ ఎక్స్పోజర్ ఉండేది. దాంతో ఏంటంటే వాళ్ళకి దగ్గర అయిపోయారు. రెండవది అప్పుడున్న పరిస్థితి, అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ఫ్యూడలిజం అని, తర్వాత భూస్వాములకు వ్యతిరేకంగా ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు అప్పుడు కొన్ని చెప్పండి అకృత్యాలు కూడా కొంతమంది ఉండేది. సో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడేసరికి వాళ్ళు మాకు ఆపద్బాంధవులు అని చెప్పేసి వాళ్ళు అన్నలు అనడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర అయిపోయారు. మేమనే కాదు, ప్రభుత్వం యంత్రాంగం మొత్తం దూరం ఉండేది అప్పుడు. సో అట్లా దగ్గర. ఆ గ్యాప్ని తగ్గించడానికి ఒక ఫ్రెష్ ఎస్ఐగా మీరు ఏం చేశారు? నేను వెళ్ళానండి, కొయ్యూరుకి వెళ్ళాను. 2000లో వెళ్ళాను. కొయ్యూరుకు 2000 వెళ్ళిన తర్వాత చూస్తే అప్పటికే దాని నేపథ్యం, చరిత్ర ఏంటంటే కొయ్యూరు అనేది రోడ్డు పైన కట్టారు. కొయ్యూరు అనే ఒక చిన్న హ్యామ్లెట్లో కట్టారు. యాక్చువల్గా తాడిచెర్ల అనేది హెడ్ క్వార్టర్, పెద్ద విలేజ్ అది కొయ్యూరు నుండి దాదాపు 14-15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తాడిచెర్ల మండలంలో ఒక మల్హారావు గారు అని ఉండేదండి. ఆయన మండలాధ్యక్షుడిగా చేశారు తెలుగుదేశం టైంలో. వారిని అప్పుడు నేను చిన్న బాబునప్పుడు ఆ టైంలో అతన్ని కిడ్నాప్ చేసేసి అతను తీసుకెళ్ళి అడవుల్లో కాల్చి చంపేశారు. ఆయనకు అక్కడ ఉన్న పేరుకు తగ్గట్టు ఆయన మంచి పేరుంది అని చెప్పేసి ఆయన పేరిట మల్హారావు మండలం చేశారు. సో అప్పటికే ఒక ఎంపీపీని చంపారు. తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్, తాడిచెర్ల పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేశారు. అక్కడికి దాని తర్వాత కొయ్యూరు ఎన్కౌంటర్, కూడా భారీ ఎన్కౌంటర్ అయిందండి. ఆ తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. చూసిన తర్వాత ఎవరు చూసినా ఎవరు పోలీస్ స్టేషన్కి రారు, ఎవరు పోలీస్ స్టేషన్ మాట్లాడరు. పోలీస్ స్టేషన్కి వస్తే ఇన్ఫార్మల్ అని చెప్పి చంపేస్తారని చెప్పి భయంతో ఎవరు దగ్గర రారు. మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు దూరం పోతుంటారు. మనం ఇంకా దగ్గరికి వెళ్తే ఇన్ఫార్మల్గా ముద్ర వేయబడుతుంది, వాళ్ళు చంపేస్తారు. కాబట్టి ప్రజలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉండేది. మేము రాత్రిపోయి మేము కొద్దిగా అన్నల్లాగా మేము బిహేవ్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి ఎవరితో మాట్లాడినా మేము అన్న నమస్తే అనగానే నమస్తే సార్ అని వాళ్ళనేది ఊరికనే గుర్తుపట్టేది. అర్ధ కటిక చీకట్లో కూడా వాళ్ళు గుర్తుపట్టేది మమ్మల్ని. సో ఉండేది. తర్వాత మాకు నోట్లోకి వెళ్ళి ఒక్క పదం రాకపోయింది అనే విషయం అడిగితే చాలా చాలా ఉండేది. ఎందుకంటే అప్పటికంతా ఐడియాలజికల్గా ఏంటంటే వాళ్ళే మాకు ఏ బాధ అయినా చెప్తే వాళ్ళు వింటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వీళ్ళందరూ ఏం తెలియకుండా, కారణం లేకుండా కొడతారు, తిడతారు, కేసులు అవుతాయి అనే ఒక భావన ఉండేది. మళ్ళీ మేము ఇప్పుడు మన వేషధారణ కానీ, మన మాట తీరు కానీ, మన పద్ధతి కానీ, సహజంగా ఉద్యోగం వచ్చి కాన్ఫిడెంట్గా ఫైనాన్షియల్లీ జీతం వచ్చి ఉండేసరికి ఆ పబ్లిక్ లేని వాళ్ళు ఉంటారు. ఆ లేని వాళ్ళకు వీళ్ళు మంచిగా చక్కగా ఉండేసరికి న్యాచురల్గానే కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ గ్యాప్ను పబ్లిక్ ఏమంటే వీళ్ళు మా వాళ్ళు కాదు, మనకు కాదు, మనకంతా మన వాళ్ళు అన్నలు అని అనుకుంటూ మమ్మల్ని దూరంగా చూసేది. అటువంటి పరిస్థితుల్లో ఐ వాజ్ బ్యాచులర్, ఐ వాజ్ అన్మ్యారీడ్ దోస్ డేస్. సో అప్పుడు చూసి నేను చదువుకున్నదంతా అప్పుడు నేను దాన్ని వాడడం మొదలుపెట్టానండి. బేసికల్గా నా మైండే కొద్దిగా
నేను కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటానండి. నా లోపల ఎందుకంటే నాకు లోపల నేను ఉద్యోగి పోలీస్ని అయ్యాను అని చెప్పి సినిమాటిక్గా పోయే మనస్తత్వం కాదండి. సో ఫ్రెండ్లీగా ఉంటాను, సింపుల్గా ఉంటాను. సో నా మనస్తత్వానికి అక్కడ పబ్లిక్ అట్లా ఉండేసరికి నాకు నో వాళ్ళను మన వైపు మనల్ని అర్థం చేసుకోవాలి. మనకు గవర్నమెంట్ ఇంత వాళ్ళ సొమ్మే మనం తింటున్నాం, వాళ్ళ పనులతోనే డబ్బులు వస్తున్నాయి. మరి వాళ్ళకు సేవ చేయాల్సిన మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఏ ఇబ్బంది అయినా మనం చేయాలి, వాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళు ఎందుకు అట్లా కావాలి, అసలు అటువైపు పోవద్దు అని అప్పుడు చిన్నవాడిని నేను అర్థం చేసుకున్నా. నా చదువును వాడుకున్నాను. వాడి ప్రజల దగ్గర కావడం కోసం వచ్చిన ప్రతి వ్యక్తితో చక్కగా మాట్లాడి వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వీలంత మేరకు నేను ఎక్కువ విలేజెస్ అన్నీ విజిట్ చేసేవాడినండి. విలేజ్ విజిట్ చేసి అక్కడ సహజంగా మీరు గమనించండి, వాళ్ళు మనం దారిలో వెళ్తుంటే ఊర్లలో వాళ్ళు గడ్డి మోపేసుకొని పోతున్న వాళ్ళు కానీ లేకపోతే పార అవి పట్టుకొని పోతున్న వాళ్ళు అన్ని కింద పడేసి కింద పెట్టేసి మనకు 2 చేతులతో నమస్తే సార్ అంటే పక్కనకు వచ్చి నమస్తే పెడుతుంటారు. అంటే కొందరు నేను మనస్తత్వం చూశాను. అప్పట్లో ఎట్లుండాలంటే నమస్తే సార్ అని ఇట్లా అనడం, ఇంతే రియాక్షన్. ఇట్లా నమస్తే అని అతను 2 చేతులు పెట్టంటే మనం ఇలా అనడం, ఇంతే. అంటే ఒక పురుగును చూసినట్టు చూసేవారు చెప్పాలంటే. ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్ మార్పు రావాలి అని అనుకున్నాను. కాబట్టి నమస్తే అంటే ప్రతి నమస్కారం నమస్తేనే, బాగున్నావా పెద్ద మనిషి, తాత బాగున్నావా, తమ్మి బాగున్నావా, అవ్వ బాగున్నావా, ఏం చేస్తున్నావు, కొడుకులు అన్నం పెడతానరా, బిడ్డలనరా, పెళ్ళిళ్ళు చేసినవా అని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు అడగడం, యోగక్షేమాలు అడగడం, వాళ్ళ భాషలో మాట్లాడు తిన్నావా, అంత మంచేనా, ఎట్లా ఉన్నావు అంటే వాళ్ళు అప్పుడు కొద్ది కొద్దిగా మనం మాట్లాడే తీరిన బట్టి వాళ్ళు కొద్దిగా దగ్గర అవుతుంటారు, నమ్ముతుంటారు. అప్పుడు వాళ్ళకి ఏమైనా సరే నీకేమైనా అవస్థ అయితే చెప్పు, నీకేమైనా బాధ అనిపిస్తే చెప్పు. మనం కూడా భాష సిటీలో చదివినాం కదని చెప్పేసి ఊరి వాళ్ళకు దూరంగా ఉండదు. వాళ్ళు ఎలా మాట్లాడతారో స్థానిక భాషతోనే మాట్లాడుతూ దగ్గర అయితే మనకు కనెక్టివిటీ పెరుగుతుంది. అలా దగ్గర అయిపోవడం, ఏ ఇష్యూ వచ్చినా చేయడం, ఊర్లోనే చేయడం, ఊరికి వెళ్ళడం, వాళ్ళను అరే రారబాబు అని కాదు, పోలీస్ స్టేషన్కి రమ్మని కాకుండా మనమే వెళ్ళి అక్కడ స్పాట్ మీదకి వెళ్ళి మాట్లాడి అర్ధగంటలో అది చేయాల్సిన అవసరం 2 గంటలు కానీ 3 గంటల టైం అంతా కేటాయించి అదే సందర్భంగా అసలు మనమేంది ప్రభుత్వం ఏంది, ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెడుతుంది, మనం ఎట్లా అర్థం చేసుకుని ఎట్లా వాడుకోవాలి, ప్రభుత్వ పథకాలు ఏందని చెప్పేసి ఒక పోలీస్ అనే కాకుండా ప్రభుత్వంను కంప్లీట్గా అక్కడ చూపించేవాడిని అండి. వారి పోలీస్ అని కేవలం ఈ పనే చేయాలి, ఈ పని నాకు సంబంధం లేదు, మీరు ఇక్కడి వాళ్ళని కాకుండా వారికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నేను ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది గుర్తు రావాలి అనేది నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్పండి సక్సెస్ అయ్యానండి. అక్కడ దాదాపు 22 మంది యూజీ ఉండేవండి. కొన్ని నేను జీవితంలో నా కెరీర్లోనే కాదు జీవితంలో మర్చిపోయిన కొన్ని మంచి సంఘటనలు ఇప్పటికప్పుడు నేను నెమరేసుకుంటా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రొఫెషన్. కొయ్యూరు అక్కడ కొన్ని మంచి అండి. ఒక చక్కటి ఒక ఊర్లోనే ఒక ఇప్పలపల్లి అనే గ్రామంలో ఒకే ఊరు చిన్న ఊరు 6 వ్యక్తులు పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అండర్ గ్రౌండ్లో ఉన్నారండి, యూజీ అంటారు. అందులో ఒక మహిళ, మిగతా 5. ఒకే ఊరు నుండి 6 వ్యక్తులు ఓడమైందని ఫస్ట్ నేను వెళ్ళగానే టార్గెట్ మనసులో పెట్టుకున్నాను. అరే ఏంటి అని చెప్పేసి ఆ ఊరికి వెళ్ళాను. అసలు వెళ్ళగానే చాలా వరకు కొంతమంది ఇట్లా మనం పొలంలోకి వెళ్తే కొన్ని పిట్టలు పరిగెత్తుతాయి చూడండి, పక్షులు అక్కడికి ఉన్నాయి, అట్లా కొంతమంది బాత్రూమ్లు దాక్కోవడం, ఎటు దూరం పోవడం, ఎక్కడో దాక్కోవడం ఇట్లా చేస్తున్నారు యువకులు. ఎందుకంటే పోలీసు వస్తే వాడిని పట్టుకపోతున్నారనే భయం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఊర్లోకి వెళ్ళి 6 వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఇంకెవరెవరిని ఏమంటారో, ఎవరెవరిని ఎంత ఇబ్బంది పెడతారో, ఎంత సతాయిస్తారో అనే భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ భయంతో పరిగెత్తేవాళ్ళు. అరే ఏంటి మేము వీళ్ళ కోసం వస్తే వీళ్ళు పరిగెత్తడమేందని చెప్పేసి అప్పుడు ఆలోచించి ఓహో ఈ ఊర్లో ఇంతమంది వెళ్ళారా, అసలు ఏంటి, ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు నేపథ్యం గురించి. నేను కూడా వాళ్ళు వెళ్ళడానికి నేపథ్యం అసలు ఏంటి అని కొంచెం కూల్గా ఆలోచించి తిడతారు జనరల్ ఏం రా వాడేటి ఆ బూతు మాటలు ర్యాష్గా మాట్లాడడం పక్కన పెట్టేసి అసలు ఏంది అంటే చెప్పారు. ఒక 2 భార్యాభర్తలు చాలా కాల క్రితం వెళ్ళారు. ఇంకా 4 ఆ ఊర్లో ఒక ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని ఆ ఊర్లో ఘోరం అండి. ఆ ఊర్లో స్కూల్ లేదు, ఆ ఊరికి కరెంటు 3 ఫేజ్ కరెంట్, మోటార్ నడవాలంటే 3 ఫేజ్ ఉండాలి, లేదు, ఒక రోడ్ లేదు, అంతా ఎడ్డిగా అంత అనాగరికంగా ఉన్నది వ్యవస్థ. మరి చూస్తేనే బావిలో నీళ్ళు దగ్గరే ఉన్నాయి, భూములు బాగానే ఉన్నాయి, పంటలు లేవు, అందరూ కూలీలకు వేరే ఊర్లకి వెళ్తున్నారు. నడుచుకుంటూ ఒకసారి వెళ్తుంటే ఒక చిన్న పశువుల పాక అండి. అది పశువుల పాకలు చూసరికి ఎంత సౌండ్ వస్తుంది, పిల్లల సౌండ్ చూసేసరికి ఏంటంటే పశువుల పాకలో ఆ గొర్రెలు ఉంటాయి, అందులో ఎక్కువ యాదవ్స్ ఉంటారు ఆ విలేజ్లో.
చూసరికి ఆ పశువుల బాగలో గొర్రెలు రాత్రంతా గొర్రెలు ఉంటాయండి. ఆ గొర్రెలను ఉన్నంతసేపు వాళ్ళ మలమూత్రాలన్నీ ఉంటాయండి. పొద్దున తీసేసినాక ఎక్కడైతే డ్రై ఏరియా ఉంటుందో డ్రై ఏరియా మీద తట్టు సంచి తీసుకపోయి దాన్ని వేసుకొని కూర్చొని ఒక టీచర్ చెప్తుంటే వీళ్ళంతా వింటున్నారు, వాళ్ళు చెప్పింది మాట్లాడుతున్నారు. చూసి ఇదేంటంటే ఇదే మా స్కూల్ సార్ అన్నారు. చాలా చలించిపోయాను. ఏంది అంటే ఇక్కడ స్కూలే లేదు, ఇవాళ పరిస్థితి ఇది. అంతలో ఈ నలుగురు వెళ్ళిన నేపథ్యం చూసుకుంటే కూడా ఒక ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి ఆక్రమించుకొని తన సొంతాన్ని వాడుకుంటాడు. ఆ ప్రభుత్వ భూమిని కనుక మనం ప్రభుత్వ భూమిగా తీసుకుంటే దాంట్లో ఒక మంచి ఒక బిల్డింగ్ ముందు స్కూల్ కట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన ఈ నలుగురు యువకులకు వచ్చింది. వచ్చి ఏం చేశారంటే అప్పుడు అతన్ని అడుగుతుంటే అతను దళాన్ని కలిసాయట ముందు, ఇట్లా నన్ను నలుగురు సతాయిస్తున్నా చెప్పేసి. అప్పుడు దళం వీళ్ళని పిలిపించింది. వీళ్ళు నలుగురు అటు వెళ్ళారు. అప్పుడు నలుగురు వీళ్ళు దళం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు, నలుగురు దళానికి కలవడానికి పోయారని చెప్పేసి మళ్ళీ పోలీస్కి చెప్పాడు. చూడండి, ఫస్ట్ అప్రోచ్ అయింది అతనే, దళం పిలిచేసరికి వీళ్ళు పోయారు, ఇతను పోయి పోలీస్కి చెప్పాడు. డబుల్ గేమ్ ఆడు. అప్పుడు పోలీస్ సహజంగా వచ్చి ఏం చేస్తారు, ఈ ఫలానా ఊళ్ళో నలుగురు వెళ్ళారట, వాళ్ళను ఏందని వాళ్ళ కుటుంబంలో తల్లి తండ్రి ఎవరుంటే వాళ్ళను కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది సహజంగా ఒకప్పుడు జరిగేది. అలానే జరుగుతుందని చెప్పేసి భావించిన టైంలో నేను వెళ్ళాను. అప్పుడు నేను చూసేసి ఏం చేశానంటే, అరే దళాన్ని కలిసిందా అని చెప్పి, ఏంటంటే ఇది తెలిసిన విషయం. నేను అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, తెలుసో తెలియకనో పిల్లలు పోయారు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడో కలిసి తిట్టకండి కొట్టకండి అనేసరికి ఆ ఒక్క మాటకు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు మారిపోయారు. కానీ జనరల్గా పోలీసు వచ్చి కొడతారు తిడతారు, ఈయన వచ్చి కొట్టద్దు తిట్టద్దని మాకు చెప్తున్నాడు అంటే నేను మంచోడే అనుకున్నారు. అన్నప్పుడు ఈ స్థల సమస్య విన్నా అని అందరినీ కూర్చోబెట్టి పబ్లిక్ని అంతా కూర్చోబెట్టి ఊరోళ్ళను, ఈ స్థల సమస్య ఇది ప్రభుత్వం, ఈ స్థలాన్ని నేను టేక్ ఓవర్ చేస్తాను, మీ అందరి సాక్షి చెప్తున్నాను. ఈ స్థలాన్ని టేక్ ఓవర్ చేయడమే కాకుండా ఈ స్థలంలో ఈ పశువుల కొట్టంలో చదివే గతి పట్టకుండా ఇక్కడ నేను మీ ఊరికి ఇబ్బంది కాకుండా భారంగా నేను ఇక్కడ స్కూల్ కట్టిస్తాను, ఆ స్కూల్లో మీ పిల్లలు చదువుతారు అని చెప్పేసి మొదలు పెట్టేశానండి. ఇక ఏమనలే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం మాట్లాడలే, పోయిన వాళ్ళ గురించి నా పని నేను మొదలుపెట్టాను. నా కష్టం నేను, నా కష్టాలు కింద మీద నేను ఒక్కడిని, నా జీతం వచ్చి ఏం చేసుకుంటాను, నాకు పెద్ద ఇబ్బంది అనిపించేది. కష్టపడకుండా చిన్నగా పరిచయాలు ఉండేది, చిన్నగా ఉంటే ఇటుక బట్టి తెస్తే నాకు కొద్దిగా ఒక 500 ఇటుక ఇస్తామంటే ఆయన అడగడమే మహాభాగ్యం అని చెప్పి ఇచ్చేవారు. అలా వీరు సాయం చేస్తుంటే చిన్నగా స్కూల్ కట్టానండి. కడుతున్న క్రమంలో నాకు ఇది గోడలు లేస్తున్నాయి, ఇందులోకి వెళ్ళి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వచ్చిన వ్యక్తితో నేను మంచిగా ఉంటూ, నేను ఒక్కరినే కాబట్టి నేను క్వార్టర్ తీసుకెళ్ళాక ఉంటూ, నేను వాడికి ఇంత భోజనం పెట్టి నేను దీన్ని మాట్లాడుతున్నాను, ఇతని ఫీడ్బ్యాక్ మళ్ళీ బయటికి వెళ్ళేది. ఇట్లా ఒక్కొక్కరు మొత్తం వచ్చారండి. 6 వచ్చారు. 6 వచ్చిన తర్వాత స్కూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఎస్పీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, ఆయనకి వెళ్ళి చెప్పాను, సార్ దిస్ ఈజ్ ద స్టోరీ విచ్ హ్యాపెండ్ ఇన్ సమ్, ఇక్కడ విప్పలపల్లి అయిందండి. అరే ఇంత గొప్పది ఆయన, ఇంత బాగుంది, ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ ప్రశాంత్, దీన్ని ఒక పని చేద్దాం, లెటర్స్ ఇన్వైట్ అవర్ కలెక్టర్ మేడం. కలెక్టర్ సుమితా దావ్రా మేడం ఉండేదండి. అప్పుడు కలెక్టర్ అంటే అసలు చాలా, అంటే జిల్లా పెద్దగా ఉండేది, కలెక్టర్ అంత ఇన్యాక్సెసిబుల్ రావడం రేర్. తనని పిలిపిద్దామన్నారు, ఇన్వైట్ చేద్దాం, ఆమెతోనే ప్రారంభోత్సవం చేద్దామన్నారు. అప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు ఉండేదండి, తర్వాత ఎంపీ సుగుణకుమారి మేడం ఉన్నారు. సో పిలిచేసరికి అసలు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కు, నేను చెప్తున్నా, పోలీస్ స్టేషన్కు ఒక రోజులో ఒక 10 మంది కూడా రాకపోయేదండి ఒక స్టేజ్లో. అటువంటిది నా 2 ఏళ్ల కృషితోని అక్కడ స్కూల్ నేను కంప్లీట్ చేసి ఒకరొకరు చుట్టుపక్కల అందరినీ అందరు సరెండర్ కావడం. దాదాపు నాకు 20 మంది సరెండర్ అయ్యండి. అవుట్ ఆఫ్ 20 people సరెండర్ అయ్యారు కొయ్యూరు. దాంతో అందరికి దగ్గర అయ్యాను. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సమస్య, ఊళ్ళలో ఉన్న బ్యూటీ ఏంటంటే అండి, ఒక్క సమస్య చిన్నది గెట్టు పంచాయతీ నిజాయితీగా చేసిన, ఒక చిన్న ఇల్లు పంచాయతీ నిజాయితీ చేసిన, ఒక కుటుంబంలో సమస్యను నిజాయితీగా పద్ధతిగా చేసిన ఊరంతా చెప్పుకుంటారండి. అదే సిటీలో అది ఉండదండి, ఆ తృప్తి దొరకదండి. కల్చర్ గ్రామం. ఎస్, ఆ కల్చర్లో సార్ వచ్చాడు, ఎస్ఐ గారు వచ్చి చేశారు, ఊరంతా చెప్పుకుంటారు. అంటే ఫ్రీ మార్కెటింగ్, ఫ్రీ పబ్లిసిటీ అనేది మనకు అక్కడ వస్తుంది. కరెక్ట్. అదే ఆ గ్రామీణులు ఉన్న నేపథ్యం అదండి. మీరు అదే ఊరికి వెళ్ళండి, మీకు తెలియని వ్యక్తి వస్తే పలకరిస్తాడు, ఆయనే మీకు మంచినీళ్ళు కూడా ఇస్తాడు. అదే సిటీలో కల్చర్ లేదండి. మురళీధర్ గారు, నేను ముఖస్థుతి గారు ఇప్పుడు చెప్తానండి, నేను ఈరోజు మీకు ఇది ఇంటర్వ్యూ అయినాక మీకు వినిపిస్తాను. ఈరోజు ఉదయం నాకు 9:30 ప్రాంతంలో ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ లేపాను, సార్ నేను సమ్మక్కని అని మాట్లాడాను. నాకు ఇప్పుడు ఐ హ్యావ్ దట్ ఆడియో రికార్డింగ్ ఆల్సో. సమ్మక్క అంటే ఎవరమ్మా? నేను సార్ ఇప్పలపల్లి అన్నది వచ్చింది.
ఏంటమ్మా అంటే బాగుండ్రా సార్ పిల్లగాళ్ళు అందరు అమ్మ బాగుండ్రమ్మా అన్నీ అడిగింది. నేను ఎంతసేపు తనకైనా పని ఉందేమో ఏమైనా పని కోసం చేసిందేమో నేను అనుకున్నా. కాదు, ప్యూర్లీ నా యోగక్షేమాలు తెలుసుకోవడానికే చేసింది. తృప్తిగా మాట్లాడి ఒకసారి మా ఊరికి రండి మళ్ళీ అని చెప్పేసి పెట్టేసింది. అంటే 20 ఏళ్ళ తర్వాత కూడా కనెక్షన్ అట్లే ఉందంటే ఆ ఊరికి సేవ చేస్తే మర్చిపోరండి. మళ్ళీ ఇంకోటి అండి, ఊర్లో మనం మనుషుల్ని అందరినీ గుర్తుంచుకుంటాం, ఊరు దాటి వచ్చిన తర్వాత మర్చిపోతాం. కానీ ఊర్లో ఆ మనిషి బ్రతుకున్నంత కాలం మన పేరు ఎప్పటికి ప్రతిరోజు ఏదో సందర్భంలో మన పేరు తీస్తారండి. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ విలేజ్ అండి. సో ఆ సక్సెస్లో సుమితా దావరా మేడం, ఎస్పీ గారు అందరూ వస్తే 10 మంది కూడా పట్టుమని 10 మంది పోలీసుని పిలుస్తారా అని రోజులలో ఆ రోజున 2001 సంవత్సరంలో 10,000 మంది పబ్లిక్ వచ్చారండి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ట్రాక్టర్లలో. దట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.